ఒకవేళ ఈ వీడియో పైన కనుక 20K లైక్స్ కంప్లీట్ చేసిర్రు అనుకో, నెక్స్ట్ క్యాంపింగ్ లో మహారాణి మొత్తం ఫుల్ గెటప్ తో వస్తుంది. మహారాణి ఇస్ బ్యాక్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు నుంచి రేపటి వరకు మేము చేయబోతున్నాం సంచుల ఇంట్లో 24 hours క్యాంపింగ్. మీరు చూసినట్లే గైస్ వచ్చేసి ఈరోజు వచ్చేసి మా టీంలో అందరం ఉన్నాం. అందరం కలిసి ఈ లగ్జరీ ఈరోజు వచ్చేసి అందరం ఉన్నాం. అందరం కలిసి ఈ లగ్జరీ సంచుల హౌస్లో రేపటి వరకు 24 hours క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ క్యాంపింగ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతా మంచిగానే ఉంది గాయస్. మేము దీన్ని తయారు చేయడానికి ఘోరంగా కష్టపడాము. ఎప్పటించాలంటే పొద్దుగాల నుంచి తయారు చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిపోయింది. సో ఈరోజు అయితే వీడియో షూట్ చేస్తున్నాము. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 2:22 అయితే అవుతుంది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కావచ్చు. ఈ రోజు నుంచి రేపటి దాకా దీంట్లో బయటకు వెళ్ళడం అయితే లేదు. సో నేను వండరి తిందాం. మనము చేసేది క్యాంపింగ్ ఏది చేస్తాం తెలుసా? తిననీకే చేస్తాం. అదో ఉండి తిననీకే. అదో వంకాయ క్యాంపింగ్ అని ప్యాకెట్ రైవే ఇదా చదువు రాదు. అది మా అన్న కొంచెం ఫస్ట్ హెర్బల్ లైఫ్ హెరిటేజ్ ఇది పాల ప్యాకెట్లను చూడంగానే అన్న ఇవి బాలకృష్ణ పాలనా ఏదో అన్నాడు. బర్రే అవి తాగొద్దన్న మంచిది కాదు ఇవి అవే అన్న అన్నాడు. దీని మీద అవుతే హెరిటేజ్ అని ఉన్నది. సో ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ మన ట్రెడిషన్ ని ఫాలో అవుతూ చాయ్ అయితే చేస్తున్నాం. నేను తాగుతా పాలు అనుకుంటే నాకు ఇస్తాడు. గరమే మొత్తం గరమే అవుతుంది ఎండాకాలం. మరి ఇది గరం కాకపోతే చాయ్ కావన్నా పాలు కావన్నా చల్ల డికాషన్ తీసుకోపోవాలి. మహారాణి పాలి లంగాలు చూడు చాయ్ ఎర్రా అని అంటే అటు ఇటు సదిరినట్టు చేసి పోయి తెచ్చిన ముంగడ పెట్టింది. చేసేది నేనేగా చేయి నువ్వు చెప్పాలి. ఏ గది ఎలా అది పటాకులు తిరుగుతున్నాయి అంత. ఎన్ని లీటర్లు సరిపో అవి మనకు. మహారానికి పాలు తాపిస్తున్న రాజు. చెలికత్తే అరే చెలికత్తే పాల పడితే దార వేసుకున్నాం. ఆ మాత్రం భయం ఉండాలి. మొత్తం గరమే ఉడకపోతుంది. చల్లగా ఉంది. మహారాణి డిసిషన్ నాకు ఉడకపోతలేదు. మీకు ఏమన్నా అదే పోతుంది అని పేరు. ఆడియన్స్ మధ్యాహ్నం కామెంట్ చేసి చక్కెర ఎత్తున్నా
శేఖర్ ఎత్తారు అన్న ఫస్ట్ చాయ్ పత్తి ఎత్తారు వెరైటీ వెరైటీ క్యాంపింగ్ ఎత్తనే ఉన్నాగా ఎందుకు ఎత్తు రూకి అట్లా అయిపోతుంది బాగా అన్న సప్లై వాడు వెరైటీ వెరైటీ అని పావు కిలో వేసిన చక్కెర చాలా బాగా తీయకు వెరైటీ వెరైటీ అని 3 అవర్స్ ఉప్మా అట్లా చేసిండు తినకుండా నాకు రాయవాళ్ళ బాగా నాకుతాను అప్పని తెలవడానికి ఏ వాటి పట్టు మారాడు చెయ్యి నాగవా నువ్వు నాకుతానే నాగా రాదు మళ్ళా వంగిచ్చింది పాలు మారాని కాలుతుంది పట్టు నేనేం కాదు పెట్టు తీసుకో పొద్దున గాయస్ చూసారు చాయ్ వేసి పోసి ఇచ్చిన తాగుర్రా అని తాగుతలేరు ఇలాంటి ప్రజలను ఏం చేద్దాం చంపేద్దాం గురి తీద్దాం టమాటాలు తింటాడు మరి ఏం చేస్తావు కడి చేసుకుని వేసుకుంటా మంచిగా ఉంది అట్లుంటది మరి నేను తాగినప్పుడు వీళ్ళైతే మంచిగా చాయ్ తాగుతారు నేను బిస్కెట్లు మిస్ అయినా అవునా నువ్వు తావు మొత్తం ఎంతమంది 6 ఉన్నాం కదా 6 ముగ్గురు తాగుతారు చాయ్ దొంగనారా చక్కెర పొందడానికి వచ్చి అరే మా అందరి ఫస్ట్ షుగర్ వచ్చేది వానికే షుగర్ అని వస్తుంది బీప్ అని వస్తుంది దానికి చక్కెరే ఉప్పు మొత్తం ఒక పంచి తినేదానికంటే డబల్ తింటాడు మత్తిని అరే కోచింగ్ కానీ కల్పనే కలపలేదు రాడు ఎందుకు పోసినావు కలపంది నోట్లో ముక్కు గోక్తా వేసుకుంటాడు బిస్కెట్ అవుతుంది నవ్వుతా చాయ్ తాగుతా చూస్తా తడుపు పెడతా నవ్వుతా నడుముకు చేయి పెడతా మొత్తం చేయి పెడతా స్టైల్ చాయ్ తాగుతా స్టైల్ గా గుడికెత్తా అరే వాడు పోసిన పోతారా వాడు అందరి మీద చాయ్ పోతా రాజు డేంజర్ కంటే డేంజర్ మనోడు కన్నెర అయింది కాదు అన్వేషం అంటే నాకు ఆవేశం స్టార్ అగ్గిపేట మచ్చా యూరామ్ కొడంగల్ యూరామ్ ఉప్పల్ వాళ్ళ తమ్ముడు కోడూరు ఫేమస్ అనిల్ ఎవరు నాకు రాలే నేను కోడు కొంచెం కాదునా సరే అట్లా అంటే నువ్వు అట్లే ఉన్నావుగా ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక యాక్టివిటీ అయితే వేస్తున్నాం. యాక్టివిటీ ఏంటిది అంటే నత్తీరులు వేస్తున్నాము. ఎవరైతే ఎక్కువ వస్తారో వాళ్ళు సేఫ్, ఎవరైతే తక్కువ వస్తారో వాళ్ళని గుద్దాలి. ఎక్కువ వచ్చిన వాళ్ళు కలిసి ఇట్లా అందరు ఇప్పుడు ఎక్కువ తెల్లోళ్ళు వేసారు అనుకో వాళ్ళు సేఫ్, నల్ల వాళ్ళని గుద్దాలి. అమ్మా పచ్చి ఎవడైతే లేట్ ఎత్తాడో ఎవడైతే మారుతారో అని డైరెక్ట్ అందరు గుర్తారు. 5 ఉన్నది పట్టుకుంటలేరు. పట్టుకో ఏమైతుంది, నువ్వు పట్టుకో, నువ్వు పట్టు పట్టుకోకు. ఇప్పుడు ఈడ పట్టుకున్న చెప్తాడా పట్టుకో ఎన్నో దగ్గర. రైట్ పాను అందరికి స్థాయిగా చేసిన తెల్లపేరు ఆయన కోడి అందరు తెల్లపేతారు అనుకుని తెల్ల చూసి అల్ట్రా ప్రో మ్యాక్స్ 1 2 3 ఎట్లా అంటున్నాడు గదనుకుంటుడు మారానిగో
రెడీ 1 2 3 ఓకే రే అదే ఇక రెడీ 1 2 3 మహారాణి మారాని పండు వలిగింది మారాని పండు వలిగింది. రెడీ 1 2 చెలికత్త అరే నమ్మకం చేసినందుకు మా తినడానికి అర్థమైతే లేదు. కర్రెప్పలు 3 పడ్డాయా వీళ్ళిద్దరు రెండేగా. ఇద్దరు సేఫ్ అన్నట్టు. ఓకే ఓకే సేపు కాదు దెబ్బలు. అమ్మా చోరు అమ్మా చోరు అందగాళ్ళు మొత్తం ఘోరంగా అయిపోయింది అయిపోయింది కొట్టిరు పడు మొక్కం చూడే ఎట్లా అయిందో. ప్రతి రౌండ్ లో దెబ్బలు పడుతున్నాడు. ఇది బాబాయ్ గారు లేట్ వేసిండు, అది కూడా తప్పే. అయిపోయింది 3 పడ్డాయి ఇప్పటికి ఒక్కటే పడ నువ్వు కొట్లే 3 పడ్డాయి ఆల్రెడీ నాకు దొరుకురు చూసుకున్నాట. ఘోరం కొడతాయి చెయ్యి తిప్పుతుండేది మొత్తం నువ్వే వేసుకో అంతా మళ్ళీ అది అయిపోయింది అయిపోయింది లిప్ లాక్ అయ్యా కిస్సు అట్లా చెప్పుకో మళ్ళీ కర్రీ చేస్తారా. నన్ను నమ్మి ఇప్పుడు ఆగేముంది క్రిటికల్ సిచ్యువేషన్ మన ఇద్దరిని వేద్దామని చూస్తున్నారు మొత్తం కొట్టా కథలు పడుతురా చేయబడి తప్పుతున్నా మెల్లగోడు మెల్లగా కొడుతున్నా తెల్ల పోలేయరు ఇక మోసపోయిన మీద ముందుకి వీడే మోసం చేసిండు. అటు ప్రామిస్ వీడే జింగిడిగాడు. ఆమెస్ అంటుడు బ్లాక్ నువ్వు తెల్ల పెద్ద ఏపీ ఇద్దరు దొరుకుదురు. అరే ఇప్పుడే ఇక 1 2 3 అల్లా మోసం చేసినావు. నమ్మక ద్రోహం మెల్ల తెల్లపేద్దాం అనుకున్నారు అదే అదే మొత్తం ప్లానింగ్ ఉన్నారు రాను 1 2 3 అందరం దెబ్బలు పడంగా వీడు వాళ్ళే కొంచెం రెస్ట్ ఒకసారి ముఖం కడిగి ఒకసారి గేమ్ ఓవర్ పట్టు రవిని మట్టు చలో ముడ్డి నా ముడ్డి మధ్యలో రాడు రాడు మధ్యలో అన్ని సాప్ కవిక్కునే సాగుతాయి
ఏమైంది ఓసుకుంటావు ఎందుకు ఒర్రు దా అట్లా ఎందుకు అంటున్నావు అట్లా బాబాయ్ గారికి ఏం క్యారెక్టర్ లేదా క్యాంటీన్ వెనక ఉన్నాడు దాన్ని నూపుతా ఉన్నాడు. బాబాయ్ ఊరింది అని మాట పడతాడు. బాబాయ్కి కలిసి ఉన్నట అట్టై కూర్చున్నాడు అడవికు మూలకు అలుగుతుండు బాబాయ్ మధ్య ఇంత ముందుగా పని చేయమంటే అలుగుతాడు మొత్తం. నువ్వు ఏం నింపుతావు అసలుకి? బాబాయ్ చూపెట్ట అలుగుడా కిందట పడ్డది ముద్ద. ఏంటిది నీకే ఏంటిది అలిగి కొడతాడు. గడ్డ చూస్తున్నావు ఏమేమి వేరే చూస్తున్నావు అప్పటిక చూస్తున్నావు అలిగిండు అంతే. సంచులు ఇగో ఇవన్నీ కురుపులు అవుతున్నాయి. జమైంది ఇట్లా దావత తక్కువ అలుగుతాడు. ఈ సంచులు ఏమో అంటుంది ఊకే గ్లోబుల్ దావత తక్కువ అవుతుందా? ఏమో ఏమిస్తావు? థమ్స్అప్ తాగదామనే ఇంకో పెడుతుండు కాదు కలిసిస్తా పడిపోతాడు. అంటే మనోడికి కావాలి కలిసి. బాబాయ్ కళ్ళు కంటే పవర్ఫుల్ ఏంటిది? ఇస్తాడు తీసుకో. మారని ఆ మాటకి నాకు సంబంధం లేదండి. గిడ మెల్ల నా దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. నీకు ఇత్తడేమో. మిత్రవింద ఏది మగధీర సినిమా మిత్రవింద శివగామి దేవి అదే ఇది అదే ఇదేంటిది మరి లేకపోతే- తెగించింది మొత్తం. లేకపోతే ఇది కాంచనా బాహుబలిలా అనుష్క ముసలైనాక ఇది ఇది అదే. కాంచనా కాదు నీదే ఘోరంగా. కాంచనా ఆ? ఏ కాదు ఉప్పల్ వాళ్ళు నీకు అదే పేరు పోతాయి రా మరి. అనిల్ కోటూరు ఫేమస్ అనిల్ గంజే. తమ్ముడు కోటూరు ఫేమస్ అనిల్ మనోడే. ఎప్పుడు చూడు ఒకసారి కొట్టి చూడు. చూపెట్టాలా? వాడికంటే డేంజర్ గాడు వాడు. చూపెట్టాలా? మీకు అందరు తెలుసు మొత్తం అంటే కారుతుంటాడు. చచ్చి పిక్తాం మరి అనిల్ గారు చూడు. వాడు బాబాయ్ గారు ఏం లేదు వీడు అన్నా కొద్ది చాలా అలిగిండు అట్లే అలుగునప్పుడు అట్లా అంటారు. విజయాన్ని ఒక్కనే డ్రాప్ చేస్తున్నాం క్యాంపెయిన్ కానీ ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ చేస్తున్నాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి దీపక్ బాలమన్ ఉన్నది. 24 hours నో స్లీప్ ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేద్దామా? చేద్దాం. ఇవాళ నో స్లీప్ ఛాలెంజ్ చేద్దాం. ఆ ఊరిలో క్యాంపింగ్ పస వంట అంటే రాత్రి చెప్తా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు థ్రోటల్స్ అని ఉన్నది. అన్న మతిన్ కిట్టు మీద ప్రాంక్ వేయండి అని కామెంట్ చేసిండు. ఆల్రెడీ వాళ్ళు చదవచ్చు కామెంట్. మీరు ఇట్లా కామెంట్లు వేసే ప్రాంక్లని రివీల్ చేస్తారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంజు బాయ్ అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఓట్ ఫర్ 1 million అయితే కామెంట్ చేసిండు. ఇంకా 25K ఏమో ఉంది. ఒకవేళ కంప్లీట్ అయితే 1 million సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోతారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి భార్గవ్ అని ఉన్నది. అన్న హట్లో క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఇది హట్ లాంటిదే. గల్లనా అది ఇంకా క్రేజీగా కన్వర్ట్ అవుతుంది. దాని మీద ఆల్రెడీ సగం పార్ట్ వచ్చేసి మీరు చూసిర్రు వీడియోలలో. అది మొత్తం కంప్లీట్ అయినాక దాంట్లో వేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అజయ్ కుమార్ అని ఉన్నది. సమ్మర్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. చేద్దాం ఇప్పుడు ఇంకా కొద్దిగా నెక్స్ట్ మంత్ అట్లా ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి వేణు ఎడిట్స్ అని ఉన్నది. అన్న స్టూడియోలో క్యాంపింగ్ వేయండి అని కామెంట్ చేసిండు. స్టూడియోలో కూడా క్యాంపింగ్ వస్తుంది. సో ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి రెడీ చేద్దాం. బాబాయ్గా ఏదైనా నిమ్మకాయ ట్రై చేస్తున్నా వెళ్ళే ఫోకస్ మొత్తం ఫుడ్ మీదనే ఉంది బాబాయ్కి. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నాం. గట్లా చెప్పొద్దు నువ్వు. హాయ్ గాయ్స్ క్రికెట్ అయితే ఆడుతున్నావు అనుకుంటా చెప్పు. ఇప్పుడైతే క్రికెట్ ఆడుతున్నాం. వాళ్ళు అట్నే నువ్వు అట్లా చెప్పు. బ్యాట్ అయితే తెచ్చాడు ఫ్రెండ్స్ అని చెప్పు. నాకంటే ఎక్కువ సాయన మంచి చెప్తుండు. చెప్పు
హాయ్ గాయ్. అబ్బా అబ్బా ఇప్పుడు అట్లనే ఇట్లా కొట్టుకున్నా ఇప్పుడు కాదు నీదే భలే ఉంది నీ స్టైల్ ఎట్లా చెప్పి కూర్చోవు ఇంత ముందు నువ్వే నీదే చూస్తుండే నేను ఎగురుతాండి ఇట్లా వాళ్ళకన్నా చెంగా నీదే మంచిగా ఉంది సో ఇప్పుడు వచ్చేసి గాయస్ క్రికెట్ అయితే ఆడుతున్నాము. క్రికెట్ ఆడడం కోసం నత్తీర్లు అవుతున్నాం. 2 టీంలు అవుతున్నాయి, ఇద్దరు ఒక డబల్. చలో ఆగు చాలా సోలో ఆడితే అయిపోయి సపరేట్ గా నెంబర్ లేరు అయిపోతుంది. చలో నడు వంగు మెల్ల మెల్ల ఎందుకంత వంగు ఏమైంది బట్టలు చలో ఎవరురా చెప్పురా. వస్తాం ఎప్పుడు వంగలే చలో ఏదో గిస్తుంది అన్న వస్తాం ఇంకా మెడిపల్ స్టార్ బాబాయ్ బాబాయ్ వద్దు ఏమొద్దు కొత్త వచ్చింది బాబాయ్ ఇవరు మ్యాచ్ అయిపో కొట్లే గుద్దిరు అయిపోయింది ఎవరురా గిద్దామా కొడితే అంతే చెప్పుయా ఎవరు లక్ష్మా మనకి ఎట్లా ఆడరాదు మదిన్ ఇంకో బోట్ ఇది అన్న ఎవరు కెప్టెన్ నువ్వా ఇయో ఇటు సైడ్ ఉండుగా ఉప్పలు రాని అది ఎవరు కెమెరామ్యాన్ నువ్వు లాస్ట్ అయితే ఫుటేజ్ చెక్ చేద్దాం 1 2 అయితే 3 ఫస్ట్ లేదు ఫుటేజ్ చెక్ చేద్దాం మీరు అంతా లాస్ట్ 6 పెట్టలే పోరా కోతి పేరే చెప్పలే. డైరెక్ట్ 2 చేతులు అటు ఇటు నా అంతే సింగిల్ చేయి డైరెక్ట్ బ్యాట్ దాకా అవుట్ బ్యాట్ ఏది మరి మోసే దీంతో కొట్టు దాన్ని దాకా అవుటే అరే దీన్ని దాకా అవుట్ రా ఆగుతాడు ఎట్లా అడుగుతున్నా ఒక చేతులు పడతా ఉంటాయా ఆగరెట్టేయాలి గాని కాక పడదు ఇంకోటి ఉంటుందా దొరకవటం బ్యాట్ స్టెప్ కేస్తున్నా బాల్ మూతా అవుట్ ఒక్క బాల్ అన్ని బయట అవతలేదు అవుట్ ఏ అవుతారు వాళ్ళే మీరే ఆపలే ఎన్ని అలా పోయినట్టు అవుట్ గెట్ అవుట్ అవుటేగా కమాన్ ఏడో కొడుతా అవుట్ కట్ అయితే ఆగొద్దు అవుట్ లేకపోతే అవుటేగా కట్టే రాకింది అది. కమాన్ అటు వెనకవు ఏడుకెత్తుర్రా వెనకవు అవుట్ కొట్టిండు క్యాచ్ పట్టుర్రి అవుట్ జరిగే అవుడు. అరే చేపలు లోపినట్లు లోపల వాడలేదు. చేపలు పడుతుర్రు అరే చెప్పు ఉన్నదా బోన పక్క పెట్టరా అయిపోయింది ఒకటే మిస్ కింద పొక్కలున్నాయి జల్లడ కమాన్ పట్టుకొని వస్తే అదేంటి దొండసాయి అంతే అది కానీ ముడ్లకెళ్ళి వస్తుంది కనబడుతున్నారా మిస్ బొజ్జగా దాటింది ఇట్లా పడతాయి సీటు బ్యాట్ తాకలే తాగపోయి అవుటే అవుటే 3 మరి ప్రీమిస్ కాలే ఒకటే ఫోర్త్ దోమటాడు కావాలి నేనున్నా
ఎటు కొట్టాలి ఎటు కొట్టి నువ్వు ఎటు కొట్టినా అల్లనే పడుతుంది ఏంది ఎరక పట్టేందుకు నువ్వు పట్టుకున్నాయా అది పట్టేందుకు చెల్లడా చేపలు చలో చేపలు ఎల్లో చేపలు నువ్వు వన్ మిస్ మార్చలేదు మళ్ళా మరి అంతే రొటేషన్ హ్యాండ్స్ కొత్తది అయ్యాసా గీడికెత్తరా ఎవడన్నా కొట్టుకోవాలి ఆడనే కొట్టుకుంటే మేమేం చేయాలి కరెక్ట్ చిన్న ఉన్నాడు నువ్వు అది లాస్ట్ లాస్ట్ ఫోన్ తీ ముఖాన్ని కొట్టుకుంటుడు అన్ని 4 మిస్ ఇంకా అయిపోయిందా ఏంది రగ్గా చీర గావు దా. ఇదే ఇక ఏం కాదు, కొట్టేది ఒక మురిపం మరి ఏం దాకలే ఏం దాకలే లేదన్నాడు ఫుల్ క్యాచ్ నువ్వు క్రికెట్ ఆడదావా అరే ఇడికే కలిసి ఇగో ఇప్పుడే పుట్టినట్టుండు పోనీ ఒక బాల్ ఇద్దాం తీగ చలో అయిపోయిందిగా ఒక బాల్ ఏమంటే వేద్దాంగా అవన్నీ చెప్పే బాల్ ఇప్పుడే పుట్టినా ఇయ్యాల వచ్చినా చలో కోతి కోతి మళ్ళీ క్విట్ అవుతాడు కదా అందుకని అంటున్నా మతిన్ గారే మతిన్ గా అవుడు తప్పు పడి పోతా మైండ్ లేదా నీకు ఏం కాదు బూస్ట్ బాలే ఏం కాదు అని మీకు రెండు మిస్ నేను కొడతావు కొడతా అవుట్ వాటర్ క్యాన్ ఆగింది కట్సుమాక వాడితేమో క్యాచ్ పట్టవా నీకు ఏత్తలేదు మూడే బాల్ రైట్ తాగలేదా 2 మిస్ గా తాకపోతే కూడా అవుటే ఎట్లా ఇంతకుముందు బాల్ వానికి కొట్టే కదా కింద ఆగిందా అంత ముందుకే 2 మిస్ అయ్యారా కొత్త కొట్టినా రెండు మిస్ అప్పుడు అప్పటికి మిస్ అది ఆఖరి 2 మిస్ అయినాయి ఫస్ట్ అంత ముందే మిస్ అయినాయి గదే వాడు ఏడేసిండ వాడే గుంజుకుని ఆల్ కౌంట్ అవుట్ అవుట్ ఆల్కౌంట్ నిజం మరి అవుట్ పాటు అవుట్ ఎడతాను తీసి అరే నువ్వు వేస్తే ఇంకా 2 మిస్ కావాలరా మతిన్గా ఇంకోటి అయ్యా కక్ష కట్టిండు 2 మిస్ తాకింది నీ కాళ్ళు తాకిందిగా 1 మిస్ నేను క్యాచ్ పడుతున్నా కొట్టది అయ్యాసా కమ్మినా బాబాయ్ అంటే చేపలు పడతాను వచ్చినట్లేదు కాపాడుతున్నా ఓడుతుంటే కాపాడుకో ఉప్పలు రాని చెక్కిలా అరే ఇద్దరు పెట్టుర్రి గట్టి లాస్ట్ బాల్ అయిపోయింది లాబాల్ పిచ్చుకో డెడ్ అమ్మ పట్ట ఇగో రెండు చేతులు పట్టినాడు రెండు చేతులు పట్టిండు అయిపోయి 2 చేతులు పట్టినాడు ఫిల్టర్ మీకెలా వచ్చింది డైరెక్ట్ క్యాచ్ అవుడు డైరెక్ట్ ఆగింది మీకి అవుడు అవుడు ఏ గుర్రా ఏడికి ఎగిరేడిది అరికి ఎగురు అది ఇరుక్కపోతుంది అలానే డైరెక్ట్ ఆగింది అవుడుగా డైరెక్ట్ తొందర కానీ
పడ్డది బయట పడ్డది నాకు పడ్డది బయట పడ్డది ఇంకో బాల్ ఉంది బయటికి పోయింది అవుట్ నెక్స్ట్ అవుట్ పోయింది లవ్ మహారాణి అమ్ముర్రా చలో సాల్ క్రికెట్ ఎంత సేపు ఆడతారు పట్రా పట్రా లైట్ 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 పట్రా పట్రా ఉప్పలరాణి పట్రా పసుపు కలర్ డ్రైవర్ ఇవరా క్రికెట్ ఆడే వరకల్లా ఉడుకుతుంది ఓషం అయితే లేదు ఇది ఇస్తాను ఇక ఇటుకి చేస్తున్నాం ఇటుకైనా సందైనా ఇటుక చల్ల అవుతుంది జరంతా ఇద్దరు కూరగాయలు కొత్తామని కొట్లాడుకుంటారు వీడేమో పెట్టినాను వాడేమో ముక్కలు గెలికిండి నువ్వేరా బాబాయ్ సప్లై ఫ్యాన్ తక్కువ అయిపోగా ఏం కాదు ఇది పెట్టిన తర్వాత కొట్టదు ప్లేట్ వస్తుంది పెట్టు వీళ్ళు ఆడకుండా ఇది ఎందుకురా కాదు ఇదేంది నాకేం పొద్దుగాలట్క టమాటాలు పోయమంటే గుడ్డలు పెట్టిన తర్వాతనే ఎక్కువ కొడుతుంది గుడ్డల గుడ్డే తక్కువ బాబాయ్ ఇదేనా అదే కొంచెం ఎవరు వానికి మన సంచులో ఏదైతే ఉందో గాయస్ దీనికైతే బయట అంతేకాకుండా లోపల ఫస్ట్ లైటింగ్ సెట్ చేసి పెట్టుకున్నాం. మీరు స్టార్టింగ్లోనే చూసిరు కావచ్చు. అవి నేసినాక మీరు చూడొచ్చు ఎంత కళకు వస్తున్నాయి చక్కమంటున్నాయి. సరే అట్లే పెడదాం. అదే ఈరోజు క్యాంపింగ్లో స్పెషల్ వచ్చేసి ఏంటిది అంటే అబ్బా కళ్ళు మండిపోతుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్. ఉల్లిగడ్డలు ఎవడు కొత్తారా అంటే వాళ్ళిద్దరు ఫస్ట్ కొట్లాడుకున్నారు. వాడో ఉల్లిగడ్డ వీడో ఉల్లిగడ్డ కోసిర్రు. లాస్ట్ పోతే మళ్ళీ బాబాయ్ కనుక అప్ప చెప్పారు. ఇద్దరు ఆడ పెళ్లి పిల్ల ఆడినట్టుగా ఆడుతా ఉన్నారు. పిల్లవారు పిల్లగాడేవాడు నువ్వే చెప్పాలి కదా. నీకైతే ఎక్స్పీరియన్స్ అది మొగది ఇది మారా అని ముసలి ముసలి పెద్ద ముసలి. స్టార్టింగ్ మలిసిరిగా నన్ను కాదు స్టార్టింగ్ గల మలిసిరిగా ఇక ఏం మరవలేకపోతుంది. పడ్డావు ఆయన లావట్ ఎత్తేసినాక పడకపోతే ఇస్తారు. నేను చూసినప్పుడు ఇట్లా పోతుండు మీకే పోతుండు. లావట్ కాళ్ళు లావట్ వెళ్ళా గిట్ట పోతున్నాయి. గింత బరువులు గిట్ట పోతున్నాయి. గాల్లో అందుకని ఏమంటలేను ఇక ఏమనంటే మళ్ళీ మీద పడతారు. మలిసిరా రాటి పెట్టి నిన్నే మళ్ళీ ఇరికిండు పోయి. క్యాంపింగ్ స్టార్ట్ అయ్యే ముందు వీడు వాడిని మలుస్తానే క్యాంపింగ్ అన్నాడు. అందరం కలిసి వాడిని మలిచినాము. కథం క్విక్ మటలేడు ఇక మలిసింది తీసుకుంటలేడు ఇక. కా వీడియో చేసినాం ఆల్రెడీ. అడుర్రా అన్నారు ఆడన్నా అంతే ఆడుతూనే. ఇవేంటి చెప్పానా మనం రోబో సినిమాలో ముంగడి అంటే వెనక పోతే చూడు గుండె ఆడ తయారవుతారు రోబో. అవి ఇవి రెండు వీళ్ళు క్రికెట్ స్టేడియం లో డాన్స్ చేస్తారు. మనం తిని వండుకుంటూనే ఉంటాం. వాళ్ళు ఆడుతూనే ఉంటారు జాగ్రత్త. ఇక రోబోలు ఆగుతలేవు. చీర్ బాయ్స్ సీడ్ గర్ల్స్. పాపం గాయస్ అందరు కలిసి బాబాయ్ గారిని టార్గెట్ చేసిర్రు. పాపం ఎందుకు కాదు అందరూ అంటే ఎవరు నువ్వే మేడల్లా చేసినావు ఘోరం గాయస్. నేను ఒక్కనే సపోర్ట్ ఉన్నా బాబాయ్కి. నీలకరి కాదా వీళ్ళు కూర వండుతారు, మేము చెకోడలు తింటున్నాం. కానీ ఇది మరి ఎందుకట్లా తప్పుడు చేస్తలేదు. ఏంటిది ఎందుకు అట్లా ఏంటిది ఎందుకు అట్లా మొత్తం దేక్తలేరు నేను చెప్తుంటే. దేక్తుంది మీకు. పెట్టుకోరు ఒకరికొకరు. సరే ముక్క వేలెట్టుకున్నా అలా వచ్చిండ్రా. ఎట్లే అవర్ మంచిగా చెప్తున్నా. సూత్తనమో తినబుద్ధి అవుతుంది. సేవ్ పెట్టండి.
కూరగంటే బాగా గిది పెట్టారు గిదానికి కూరగంటే ఇది ఇప్పుడు తీసుకుంటుండ్రు revenge మీద. కంచెలకి ఇట్లా ఆరంగా నేను ఏమనలే బాబాయ్, నేను అబ్బాయి వీళ్ళు అన్నారు వాళ్ళ పోతాను మేము తినకుండా వేద్దామని నా మీద మంచిగా పోతే చెడు అవుతుంది గిదే కావచ్చు. జర అయితే ముద్దిస్తున్నట్టున్నాడు ఇక. అన్నమయ్యరా కాయ రోబో జర ఆవాజ్ కథ అయిపోయింది అంటాడు ఇక తిరుగు కూడా. లేకపోతే ఇగో డైరెక్ట్ ఇలా వస్తాడు కర్రీ అంతా. ఎందుకు కలుపుతారు అల్లనే పెళ్ళ అల్లనే ఎగ్ రైస్ అలా పడతారా అన్నం మస్తు అయింది, బందోబస్తు ఏ ఘోరం అది మన తక్కువైతే 3 4 5 ఉంటే ఇది మంచిగా ఉంది. తిన్నట్టుగా ఉండు గుడ్డు కొంచెం 6 ఆడబెట్టేది ఉండు అసలు మరి ఇద్దరు ఎలా కొట్టరా సప్లైకి ఇలాగైనా ఫస్ట్ చెప్పిన కొడదామన్నట్టే ఉంది. బాబాయ్ గాడి పెట్ట ఉన్నాడు నేను గోలీ పెట్టు. అలా డిప్ప బంద్ అయిపోయింది అదే బుక్కడం తినిపించాలి కూడా. ఏ, వద్దు, వద్దు. రియో సహాయపడదామని నేను చేస్తే రిసెప్షన్ నడుస్తుంది మనం వంటల కాడ కెమెరామెన్ క్యాటరింగ్, ఫోటోగ్రాఫర్. ఇచ్చారి పిల్ల ఇప్పుడే తినొద్దు, మెయిన్ టేబుల్ ఫస్ట్ మేము తిని టేస్ట్ చేస్తాం. ఏమన్నా అయ్యో ఇక్కడ ఒకళ్ళకి అయితే పెట్టుకున్నట్టుగా బుక్క ఫోటో ఒకళ్ళొకళ్ళు పెట్టుకోరు. వాటర్ ఇటుకానికి అప్పలు చేయబెడతాను నాకేమొద్దు. పెళ్లి కూడా కానీ పైసలు వేయరు. పెళ్ళికొడుకు అలిగాడు, ఇప్పియాలి పెళ్ళికొడుకు అలిగాడు, నాకు ఏమొద్దట. పెళ్లి పిల్ల నవ్వుతున్నావు. బామ్మ అన్నం వేస్తున్నాను. ముసల్లానా ఈ ఎవ ఇంటి తెయ్యే పెళ్లి కొడుక ఏ బాప మా కూరేది నా పెళ్ళి అప్పుడు టచ్ అన్నమండి రొయ్యలకు కోడో మేక సైడ్ కూడా కాలే, సైడ్ కూడా అయిపోలే, ఇంకా మొత్తం ఉంది. 2 సార్లు తినచ్చు. ఎంతమంది ఉన్నారు పోసేది పోతానే సైన్ వస్తుంది. ఏదైనా ముసలి దాన్ని దింపుతున్నా దాన్ని అడిగి ముసలానికి షైన్ వస్తుందట. ముసలమ్మా ఎగ్ మంచూరియన్ నేనైతే నిండేసుకున్నా ఇక నాకు మీతో సంబంధం పూర్తిగా వండరా అంటేనేమో శాత కాలేదు. వండుతా అంటే మీరే అయ్యో ఎవరిది వాళ్ళకి వేసుకోర్రా అనగానే మొత్తం గిన్నె కాబట్టిండు. ఫీడ్ అయింది ఆల్రెడీ. ఫస్ట్ ఫీడ్ అవుతుంది, సెకండ్ ఫీడ్ కాదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. గిన్నోటు నోట్లే వద్దా దానికి కూడా పోటీ ఉంది. మనకు వద్దా అడాడి పట్టు పట్టు మాడిపోయింది ఎత్తుండ్రా మొత్తం. అదే టేస్ట్. నువ్వు ఓషన్ ఒప్పులు కదా ఉందమే అరే పాప మారే ఇట్లా వద్దు. ఒక సాడ్ మ్యూజిక్ స్విచ్ దాయా అంతే ఉన్నదంతే అన్న. అందరికంటే ఎక్కువ గుడ్ అయితే బాబాయ్ బాబాయ్ కానీ పడ్డది. అన్నమే ఇగో అన్నం తక్కువ గుడ్డ ఎక్కువ ఉంది రే మత గుంజుకోరా. ఇక పొడుపు కథలు మన ఛానల్ అడిగితే జీకే క్వశ్చన్స్ అడుగుతాం. ఎందుకంటే మన వీడియోస్ చాలామంది పిల్లలు చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది ఏదో ఒక దగ్గర. పిల్లలు
సో మా దానిలో ఉన్న ఈ పిల్లలకి ఎంతగానో తెలుసో చూద్దాం జీకే క్వశ్చన్. పిల్లల రెడీ ఇండియా గేట్ ఏ ప్రదేశంలో నిర్మించారు? ఢిల్లీ. న్యూఢిల్లీ. నన్ను ఆప్షన్ ఏని ఢిల్లీ లేదు ఆప్షన్ అలా. ఎందుకు అవసరం ఢిల్లీ. భారతదేశంలో తీసిన తొలి సినిమా ఏది? సినిమానే. భక్త ప్రహ్లాద, అలం ఆరా, రాజా హరిశ్చంద్ర, పాండవులు. అలంహార అలంహార భక్తగా అనుకుంటా. లే లే, అది కాదు, అలంహారనే. భక్త. అన్న కూడా తెలియదు తర్వాత ఆన్సర్ ఇప్పుడు మనం మనం దేని మీద దాని మీద నిలబడాలి. ముగ్గురం కలిపి నాలుగు ఆప్షన్ నలుగురు ఉన్నారు, ఎవరో ఒకరు చెప్పరు. భక్త. నాది భక్తనే. అలం 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 నీది? అలం ఆరా, రాజా హరిశ్చంద్ర, పాండవులు. నీదేంటిది చెప్పా. తెలిసి హరిశ్చంద్రుడు బాగా ఓల్డ్ అనుకుంటా. అది ఏదో అది ఏదో మెల్లగా చూసిండు ఇక హరిశ్చంద్ర అంటుండే ఇక. చూసినా? అదే ఆన్సర్. చూసినా? అవునా ముర్తను. ఏంటది ఏంటది అన్నా, ఏంటిది అది సినిమా పేరు? చంద్రప్రసాద్. అందరూ చూసుకోండి, భారతదేశంలో తీసిన తొలి సినిమా రాజా హరిశ్చంద్ర. ఎవరన్నా మిమ్మల్ని అడితే ఎప్పుడు లేకపోతే మీరు చూస్తున్నట్టు స్కూల్ ఎందుకంటే భక్త పాలాడు చూసిన, పాండవులు కూడా చూసిన. మరి అది చెప్పకపోతే అందుకనే అలం అలం అన్నాడు. నిజం అన్న, అందుకే. పాండవులు ఎంతమంది రా? పాండవులు 5 7 100 మంది పాండవులు 5 అంటే పాండవులు ఎంత మంది? 5 చలో. ఇంకొకరు ప్లస్. ప్రపంచంలో ఏ దేశానికి రాజధాని ఉంది? అన్నట్టు. పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా, నౌరు. ఏందిరా క్వశ్చన్ ఏంది? ప్రపంచంలో ఏ దేశానికి రాజధాని ఉంది? పాకిస్తాన్, శ్రీలంక, భారతదేశం, ఇండియా, పైవన్నీ, నూరు. పైవన్నీ. ఆల్ ఆఫ్ ది అబో. నూరుకు లేదు, నూరేంద్రా. అది అది దేశం నౌరు. శ్రీలంక కావచ్చు. శ్రీలంక. అసలు నౌరు అనేది ఏ దేశానికా? నౌరు అనే దానికి రాజధాని లేదన్నట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశానికి రాజధాని లేదుగా, అట్లా. అది ఉన్నదిగా అమరావతి. అక్షరం కాలేగా. గాడ్స్ ఓన్ కంట్రీ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ. ఇక నాకు 2 డౌట్. తమిళనాడే. ఉందిగా. తమిళనాడే. కేరళ. తమిళనాడు కేరళ అన్న. కేరళ. ఎవరు తప్పపోతే మనకి కొట్టాలి రైట్ అయినోడు. కేరళ, గుజరాత్. కేరళ. కేరళనే. ఫిక్సా? గుజరాత్ అనుకుంటున్నా. కేరళ. ఆన్సర్ కేరళ. ఇద్దరు వేసుకోరు. నీ అవసరం. గట్టి కొడుతుండు. మానవుని శరీరంలో ఏ భాగంలో రక్తం ఉండదు? అట్లా కూడా ఉంటుందా? పెదాలు, ముక్కు, చెవి, గోర్లు. గోర్లు. గోర రక్తం ఉండదారా? గోర్లు. ముక్కులు ఉండదు. అందరు అదేనా ఆన్సర్? గోర్ లోపల ఉండదు. బొక్కనే ఉట్టిదే. దెబ్బ తాగినా కానీ రక్తం వెళ్ళదు. చెవి, గోర్లు, ముక్కు, పెదాలు. గోర్లే. దేంట్లో రక్తం ఉండదు. గోర్లు. లేదు అయితే మామూలుకి యాక్సిడెంట్ అయింది కదా. దెబ్బ తాకిన రక్తం ఎలా వానికి వెళ్ళలే మరి. లోపలికి వెళ్తుంది, ముక్కే వెళ్తుందా? వానికి యాక్సిడెంట్ వానికి వెళ్ళలే. ముక్కు మీద కొట్టి ఆన్సర్ రివీల్ కాలే. ముక్కే నాది. మానవ శరీరంలో ఏ భాగంలో రక్తం ఉండదు? చెవి, గోర్లు, ముక్కు, పెదాలు. ఆన్సర్ చెప్పమంటే గోర్లు. ఇవి ఇంకా ఆ పొడుపు కథల కంటే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఫిక్సా? బాయ్ ఫిక్స్. ఏంటిది? ముక్కు. నెయ్యి ముగ్గురు కలిసి ఏంటిది? గోర్లు. వీళ్ళ దోస్తులని కాట యాక్సిడెంట్ ఎట్లా కొట్టినా లాస్ట్ ఎలా కొట్టాలి. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఏది? విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఏ. విటమిన్ సి. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ బి. విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఏ. రోగ నిరోధక శక్తి అంటే ఏమంటారు ఇంగ్లీష్ లో? ఇమ్యూనిటీ పవర్. ఇమ్యూనిటీ పవర్ పెంచే. ఏంటిరా? ఏరా ఏంటిరా? ఏదిరా? డి అన్న. ఆన్సర్ వచ్చేసి విటమిన్ సి. ముగ్గురు వేసుకోరా. విటమిన్ సి.
బాబాయ్ చూడు ఎట్లా సేమ్ ఇంతకుముందు దానికి రిలేటెడ్గానే ఉంటుంది ఇది కూడా. దూరం ఉంటాయి. టమాటాలో అధికంగా ఉండే విటమిన్ ఏది? విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఏ. ఒకటే టమాటా క్వశ్చన్. టమాటాలో ఉండే విటమిన్ ఏది? బి. బి ఏ నది ఏనే ఏనే ఉంటుంది. ఏ ఉన్నది అసలు? చూస్తాను లాస్ట్ దాకా ఏం చెప్తా ఏ బి సి డి. ఏ బి ఏ బి సి డి. మంచి కూడా చెప్పిరారా? ఏనే అందరు తప్పే. ఆన్సర్ సి. దారి నన్ను కొడదాం అందరం. చలో నా కరెక్టే. మీ అందరూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. అది ఎప్పుడు పెట్టిరో వీడియో వేరే వాళ్ళు ఉండొచ్చు. వేరే ఉంటే నాకు తెలియదు. ఇక ఇటీవల ఏది ఉంటే అదే. రీసెంట్. ఆన్సర్ వచ్చేసి సి, చంద్రబాబు నాయుడు. మరి ఇంకేం చలో ఈ అడిగిన 5-6 క్వశ్చన్లలో మీకు ఏదో క్వశ్చన్ కొత్తగా వినిపించచ్చు. ఆ ఇన్వర్టర్ క్వశ్చన్ తీసుకొని మీ ఫ్రెండ్స్ని అడుగురు రేపు స్కూల్లో. చలో స్కూల్ అయితే స్కూల్, కాలేజ్ అయితే కాలేజ్, టోల్ గేట్ అయితే టోల్ గేట్. పెట్రోల్ పంప్ అయితే అట్లే గ్రూప్స్ ప్రిపేర్ అవ్వకుండా పని చేసే వాళ్ళు ఉండరా? అందరు నీ దగ్గర అనుకుంటున్నావా? పక్క పని చికెన్ బండి చికెన్ కొనుక్కొని పండుకునే అనుకోరు తొందరగా. టోయిలెట్ కాడ చికెన్ కొనుక్కొని కూడా అనుకుంటున్నాం. అంది అన్నాడు 100 మంది చూస్తాడు. ఇంకో 2 క్వశ్చన్ అడగన్నా అయితే అంటలేడు. అన్న అడిగే పండుకొని చెప్తాడు అంటాడు. మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. తినుడు, ఎగురుడు, దుంకుడు. ఇప్పుడు వచ్చేసి పండుకుంటున్నాము. ఇక మీద వాళ్ళు అంటారు, కింద వాళ్ళు అంటారు. నేను అలా వంట అలానే వంట కింద ఆవటాల వారదంతా. కమా ఏంది కంఫర్ట్ ఉంటుంది ఇలా. బాగా నడుమికి తినవాడు వాడ తినవాడు. ఎవడు బలిష్టంగా ఉంటే వానికి వచ్చేయరు. నేనే బలిష్టంగా ఉంటాయి ఇప్పుడు. అవు మతిన్ నువ్వే అలా. మతిని అంతా ఎవరు అనుకుంటారు? మరి ఒక్కరిని జర కొద్దిగా అడగేరా. మీరు అయ్యా అయ్యా అలిగింది. కూన అలిగింది కూన. పడమంటే ఆయన ముఖమే కాలు పెట్టు. చెయ్యదుకు. మనము అసలు చేసిన మిస్టేక్ ఏంటంటే ఎవరన్నా ఒక జింగిడి అని బయట ఉంచేది ఉండే. రేపు ఆ పండ్ల పుల్లలో ఒకటి తెచ్చిచ్చు. మరి ఎట్లా తోమకుంటున్నాయి ఇక. వీళ్ళు మంచిగా అంటారు. ఇది పెట్టక ముందే కుక్కలు ఆయనతో ఏమన్నా వస్తాయి పాములు ఇట్లా. ఇది ఎడగట్టిరు వచ్చింది. చలో ఇక పండుకోరి. మతిని ఒక కథ చెప్పరా. అన్నకన్నాక మొత్తం ఇది నైట్ తిన్నాం కదా, అలా కారం ఎక్కువైందేం కావచ్చు. కడుపును వచ్చినట్టు అవుతుంది. బయటికి పోవాల్సి వస్తుంది ఇప్పుడు కంపల్సరీ. ఘోరంగా అయితే వచ్చినట్టు అవుతుంది. ఇది మంచిగా వండొచ్చు. మొత్తం అన్నారు మంచిగా మీరు తినవచ్చు. ఇప్పుడు ఎవరన్నా ఒకరిని లేపి అడగాలి. సాయన గిన్నె ఉన్నాడుగా. అన్నా వీళ్ళు మంచిగా అన్నారు. అన్నా అన్నా నా బాత్రూమ్ వస్తుంది అన్న, బయటికి పోవాలి అన్నా. బాత్రూమ్ బయటికి పోవాలన్నా. అంతా ఎవరు కోతులు వచ్చినట్టున్నాయి. అట్లా కోతులు ఏమో బయట పోలే. నేను ఇప్పుడే లేచిన టొమాటో అవుతుంది. ఎందుకో కడుపు నొచ్చినట్టు అవుతుంది. అది పోవాలి. ఇది పోతా బాత్రూమ్ బయట పోయినాం అనుకో ఫిట్ అయినట్టు. ఇప్పుడు ఏం చేద్దామన్నా మరి. ఆపుకో వేరే ఆప్షన్ లేదు. కూతురు ఎందుకు కొడుతున్నావు కదా? ఏమో అవి లొల్లి ఏం చేస్తున్నావు. టాయిలెట్ వస్తుందా బాత్రూమ్ వస్తుంది? ఇవి రెండు. ఇప్పుడు బయటికి పోతే ఛాలెంజ్లోకి వెళ్ళి కిట్ అయినట్టే.
ఇంకో 2-3 గంటలు అయితే తెల్లారుతుంది. అప్పటి వరకు ఎట్లనైనా అడ్జస్ట్ చేసుకోవాలి. తెల్లారితో పోనీ ఓవర్ కాదు అన్న ఎట్లా మరి ఇప్పుడు టైర్ వస్తే పోయిపో గారికి డోర్ బ్లాక్ అయింది. పోస్తా అయితే ఆపుకోయి. అవసరం అయితే లేదు గైస్, మొత్తం కంపల్సరీ పోవాలి ఎట్లనన్నా చేసి. అయినా వీళ్ళు ఇప్పుడు లేవరా కానీ నేను పోయేసి అయితే వస్తా. లేకపోతే కంట్రోల్ కాదు మనకు, ఘోరంగా ఒత్తుంది. పొద్దుగాల చెప్తా. ఇప్పుడైతే బయటకు వచ్చేసిన. ఇక్కడ కూర్చున్న దగ్గర కోతులు అయితే బాగా ఉన్నాయి. నేను ఇటు సైడ్ పోయినా, కోతులని గడిదిక్కున్నాయి. సిన్సెట్లు ఉంటాయి అన్నమాట అటు దిక్కు. బాగా ఘోరంగా కొడుతున్నాయి అవి. ఎంతకెళ్ళం మనకు. నేనైతే బాత్రూమ్ అయితే పోయేసి వచ్చినా. వెళ్ళి చూడొచ్చు మరి అట్లే ఉన్నారు. వాళ్ళకి అసలు లేదు. నేను మళ్ళీ రేపు పొద్దున చెప్తా వాళ్ళకు. గుడ్ మార్నింగ్ గాయస్, ఇప్పుడే లేచినాము. బయట నుంచి వెళ్ళి సైడ్కి మొత్తం పొలాలు ఉండే వరకల్లా చల్ల గాలి వస్తుంది. నైట్ అంతా మస్తు నిరబట్టింది. ఆ చోటుగాడు దాని మీద వంట అన్నాడు, మన పిన్ బ్యాగ్స్ మీద. మళ్ళీ వచ్చి కిందనే అన్నాడు. ఇలా ఓల్డ్ వీడియో మీరు చూస్తే ట్రాక్టర్ లగ్జరీ రూమ్ చేసినాక అలాగట్నే చేసిండు వాడు. మంచంలో అన్నాడు. మళ్ళీ వచ్చి మాతోనే అన్నాడు, అలా వండ రాకుండా చేసిండు సేమ్ అట్నే. వీడేమో వీనికి ఏమైనా లేతనే లేడు, పండేమో ఉన్నాడు అప్పంచేది. ఏ మారాని ఎవరా ఒక్కడే ఆడు ఉన్నది, ఇద్దరు కాదు. చూడు ఎండ ఎట్లా పడుతుంది నీ కన్నుకి. ఒక 10 నిమిషాలు ఆగు. కిట్టు లేవు మళ్ళా లేచగారా గిడ అన్నాడు ఫస్ట్. తర్వాత చోటు మళ్ళీ ఆడతలు ఎత్తాడు. కాలు మొక్కుతున్నా ఆశీర్వాదం తీసుకుంటాడు బాబాయ్ది. ఇట్లా పన్ను అన్నాడు. మహారాణితో క్రాస్ పడతారు కోతిగా. వాడు కింద పడి జర్ర అయితే ఏంది మీ బాధ? ఏంది ఎంజాయ్ అవుతారు ఎవర్రా? బాధ ఏందిరా? పంది మసలు మసలుతున్నారు. ఆ తెలంగాణ కూడా ఒకటే ఊర్రు. ముఖం కడిగి రాలేదు అసలు, వండుతూనే ఉన్నారు. వండుతూనే ఉన్నారు. ఇచ్చటోళ్ళు లేరు బయటకి. వండుతూనే ఉన్నావు. నీదేనా మొత్తం? ఇక అవుతుంది. నువ్వు కట్టుకోవట్లేవు అన్నట్టు ఇవర దాకా. ఇప్పుడే లేతేనా అది ఏమో నీ పుల్లను గిల్లను. అరే పోయాలి ఇచ్చిరా ఉంది కదా షర్ట్ వెనక. ఆ తీగలు దీనికి అయితే ప్రపంచంతో ఏం సంబంధం లేదు. వాడు ఏం ఆలోచిస్తుండే, ఏ లోకంలో ఏమో. తినవేరు తిట్టి చక్కెర కొడుకలు మొత్తం జగ్గుల దాకా అందుకే ఆయన స్ప్రే కొడదామని. మళ్ళా పడుతుంది డైరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఉంచుతా అలా పోయి ఊళ్ళో పోయి అలాగే కామనే ఎందుకు దానికి రోజు ఉంటా. రంగు కన్నా డేంజర్ ఏం కాత్తి. పడ్డది. ఇన్ని పాలు ఉన్నాక ఏమైంది? దద్దు గిచ్చెలు దద్దు అయింది పొద్దుగాల పొద్దు. గవేం చదువుతున్నావు పాలు? చాయ్ అవుతుంది కాడ. చక్కెర పోసిరు, చాపత పోసిరు. పాపం గాయస్, ఇటుగాడు అయితే మధ్య కంట్లే చాయ్ పత్తా పోసిండు. వాడు గిరగిర కొట్టుకుంటుండు. నాకేం తెలియదు సార్, అసలు నాకేమైందో. ఉన్నా పీకి నా కన్ను చాయ్ పత్తా మండుతుందారా? ఎప్పుడు వాళ్ళే నాకు ఒరే కన్ను మొత్తం ఎర్రగా అయిందిరా. కలర్ వచ్చినట్టుంది. పక్కు పడ్డది కావచ్చు. ఏం పక్కు? దీన్ని పాలు పోసి చక్కెర వేసినా ఫస్టే. పాలు పోతే
ఊరింది ఎవరికి అన్నం మూసుకొని చూస్తుంది ఇక ఊరింది. అరే ఉబ్బింది కన్ను. గిరిజుడు గిరిజుడు ఎవడు అట్లా పెట్టిండు మళ్ళా మంచిగా అయింది. కూర అంతా దగ్గరికి వచ్చింది. ఇంతకుముందు లెక్క పెట్టరు రే. ఆగో ఉబ్బినట్టుందా? ఇప్పుడు నార్మల్ చేయరా? కథకే ఉండదు. ఎక్కడికైనా పోతీగా కనలే అమ్మా పింఛని నటనం స్టార్. నటనకున్న వాత తెలుగు ఎక్స్పీరియన్స్ యువతల మతినే నంబర్ 1 నటన. అరే మనకే నయం వీని ఒక్కరిని ఇచ్చిపెట్టినామనుకో రాత్రి వరకు 500,000 రూపాయలు తెస్తాడు. చేయి కూడా అట్లనే విక్టడాక్స్ కావద్దు. పాట పాడతాడు ఒకటి. ఇదే మాట వాడతాడు బాబాయ్ గారిని ఇక. ఇంకా పాటలు అరే వాడిని పట్టుకొని పోరా ఇక వాడు. ఏం లేదు, మనోడేమో డప్పు కొడతాడు, నేను పాట పాడతా. మనోడు వెనుక డాన్స్ చేస్తాడు. వాడతాడు. ఓలిది నేను లెక్క చేస్తా, పైసలు బాగా వస్తాయి కదా లెక్క చేస్తా. ఏం వీడియో లేదనుకోనా నా పోరు. ఇదో షాయిపత కొడితే అయిపోయి సెట్టు. మేము మా దగ్గర 2-3 కుక్క పిల్లలు ఉంటే షెడ్ కాడ అవిటికి అన్నం వేసుకుంటా సాధినాము. ఆ జింగిడి ఎట్లా తయారైనాయి అంటే ఏ ఐటమ్ ఉన్నా సరే బయట అవిటిని వేసుకొని పోతూనే ఉన్నాయి. మేము పిలిస్తే దగ్గరికి రావు, కానీ ఒకవేళ మేము ఏం పని చేయకుండా ఒక దగ్గర ఉన్నామనుకున్నా వెనకనే ఉన్నా సరే మెల్లగా వస్తున్నాయి వేసుకొని పోతున్నాయి. అట్లా తయారైనాయి. ఇక్కడ సామాన్ సంచి పెడితే అలా ఒకటి ఐటమ్స్ ఉంటే కింద పడట్టున్నా వేసుకొని పోయినాయి. అలా రవ్వ నేను తెచ్చినా మొత్తం కొరికినాయి. ఇగో పెద్ద పొక్క పడ ఆనే కొరికినాయి రవ్వ షెడ్లా. ఇలా రవ్వ ఉన్నది కానీ రవ్వ ప్యాకెటే లేదు. రాత్రికి లేచి ఆన్ చేసిండు. అప్పుడు ఆ కోతులను ఒకటే ఊరుడు దగ్గర 100 కోతులు ఉన్నది. అప్పుడు వేసుకపోయినాయి. ఒకసారి కావచ్చు. టమాటా గిడ ఉన్నది అంత ఏంటి కుక్కల పని ఇది. సో ఇప్పుడు వచ్చేసి గైస్ నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి పిఎస్పీకే ఫ్యాన్స్ క్లబ్ అని ఉన్నది. అన్న మహారాణి అంటారు కానీ ఒక మహారాణి మాదిరి మతిన్ను రెడీ చేసి క్యాంపింగ్లో ఉంచండి అని అయితే కామెంట్ చేసారు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక 20K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకో నెక్స్ట్ క్యాంపింగ్లో మహారాణి మొత్తం ఫుల్ గెటప్తో వస్తుంది. మహారాణి ఇస్ బ్యాక్. మీరేంద్రా మా దాతులు మహారాణి తలిగిర్రు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జషు బ్లాగ్స్ అని ఉన్నది. 1 మిలియన్ కోసం వెయిటింగ్ అన్నానైతే కామెంట్ చేసిండు. మేము కూడా చాలా వెయిటింగ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అర్జున్ గుండెపు అన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వండర్ఫుల్ ఛానల్, వేరే లెవెల్లో ఉంటాయి మీ వీడియోస్ అన్నీ, గుడ్ లక్ బాయ్స్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఆర్విఎన్ బీట్స్ అని ఉన్నది. అన్న మతిన్కి పందికూర ఈటింగ్ ఛాలెంజ్ రివెంజ్ పెట్టండి అని. ఇగో పందికూర తినే రివెంజ్ ఛాలెంజ్ పెట్టాను. వీడే కాదు మా దాంట్లో ఎవరు తినరు, తినే చికెన్ మటన్ చేపలు గంతే. సో ఒకవేళ తింటే మేమే పెట్టడం. తింటావారా? బో ఎందుకు అందుకూర తింటాడు ఎవడన్నా. ఎందుకట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాకేత్ గేమింగ్ అని ఉన్నది. వీడియో సూపర్ అన్న, మా కామెంట్ చాలా రోజుల తర్వాత రీడ్ చేశారు, థ్యాంక్ యూ బ్రో అని అయితే కామెంట్ చేసిండు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దేవేందర్ ఆర్టీ అని ఉన్నది. మస్తు ఎంజాయ్ చేస్తారు బ్రదర్, మీరు మా లైఫ్ కూడా ఇలా ఉంటే బాగుండని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్ధార్థ్ గౌడ్, ద మోస్ట్ ఫన్నీయెస్ట్ వీడియో, ఆల్ ద బెస్ట్ ఫర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని అయితే కామెంట్ చేసిండు. ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఆయన యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ అవుతాయి. ఎందుకు వచ్చేది కొత్తుండవు ఎవడు పోయేద్దా మరి. కొత్తున్నావు కానీ ఇప్పుడు ఏం తింటావు? టమాటాలా? ఉల్లిగడ్డ కూర కాదు, ఇక్కడ మ్యాగీ ఇప్పి వేస్తున్నాం. ఇప్పి ఎత్తున్నావు మ్యాగీ? ఇప్పి 5 ఇప్పిలు పొట్టాలు ఇప్పితేనే ఇప్పి చేస్తారు. మన ఇంత మందిలా ఈ క్యాంపింగ్తో సంబంధం లేదన్నట్టు ఒకడు ఉన్నాడు. వాళ్ళు ఎవడో కామెంట్ చెప్పాయి చేసినా కొద్ది అందరికంటే ఒక ముక్క ఎక్కువనే తింటాను కానీ సప్పులు వేస్తాను. అది వాడు మరి ఇంకేది.
మా పెద్ద గ్యాస్ సిలిండర్లో గ్యాస్ తక్కువ ఉందని చెప్పేసి చిన్నది తెచ్చుకుందని ఏమైంది, దీనికి ఏమైందో ఏమో మంటనే లేదు. సో దాన్నే పెట్టి అలానే వండుతున్నాం. ఏది వండినా రాత్రి కర్రీ కూడా అలానే చేసినాం. రైస్ గంట సేపు దీన్ని రిపేర్ చేస్తున్నా. స్టార్టింగ్ ప్లేయర్ తీసుకురా. మహలు 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 నమస్తే. ఎవరో నమస్తే చెప్తున్నావు. మెల్లాను అక్కడ ఇరా దెబ్బ ఆగుతుంది. వీడవాడు పానాల గుర్తాడు విజ్ఞానం లెక్కన సిమల తమ్ముడే తాకుతుంది. అదే ఇదని చూడరు, ఇసిరేసురే డైరెక్ట్. ఇక్కడ మతి మీద ఇసిరైపోయాను. ఈ చోట గ్యాస్ పొయ్యిలు రిపేర్ చేయబడను. రండి బాబు రండి. 100 రూపాయలు ఎత్తానా లేదురా? ఎంత తీసుకున్నావు? వాల్చర్ పోతే 100 రూపాయలు, పైపు పోతే 200, ఇలా చూస్తే రూపాయి. అరే ఇలా అంతా ఏమో ఉందిరా, చెత్తుందిరా. చెత్తుందంటే 300 ఇక 3 గీక్తాడు గట్టినే. ఇప్పుడు పోతాడు ఇక. ఇది అయిపోగానే వీడియో అయిపోగానే పోతాడు ఇక. ఎక్సెల్ అంతేనా విన్నట్టున్నది. ఎక్సెల్ మీద పోతాడు ఇక. మహారాణితో రిపేర్ చేయించుకుంటే 1000 రూపాయలు. రిపేరింగ్ అయితే అయిపోయింది. ఎట్లా పని చేస్తావు? అది డాంబర్ అది అంటుకోదు ఎందుకు మరి? డాంబర్ అంటుకో అన్నాడు. అంటుకోగానే మళ్ళీ ఆరిపోయింది సలవాడు. ₹50 ఈర్రా సూత్తా మీ దామంటే ఈర్రా చూడు ఈర్రా ₹50 లేవు. ఈర్రా ఇంకో గ్యాస్ పోయింది, చేసి తీసుకో పైసలు. ఈ గ్యాస్ పై మాది దాంట్లో చాయ్ పత్తా పోతావు. రివెంజ్ అది కాలు మీద పడే తన్నాగా గుడ్డు పడ్డది. చెల్లు అది ఎట్లా దానిగా. రాత్రి వీళ్ళిద్దరు అయిపోయింది, ఇలా వాళ్ళిద్దరిది. వాంతో ఆడకే నువ్వు చెయ్యే అಷ್ಟು గుండు పలిగింది. బాబాయ్ గారు మెల్ల మరగ పెడతాడు. మరిగే వాయిద్దా. అప్పంచాలు ఆడితే ఎంతో ప్రొఫెషనల్ గేమ్ ఆడుతుర్రో అనుకున్నా. అరిచేతిలో బాల్ పెట్టుకుందని బ్యాలెన్స్ చేయన్నాడు. అదో ఆటనారా చూడు ఇదే వైరల్ అయిపోతుంది. పిల్ల బచ్చగా ఆటది. మనకు గరం గరం ఇప్పి వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం ఇదే క్యాంపింగ్ అయిపోయేదాకా వేసేస్తున్నాం అందరికి. ఏమైందిరా చేతికి అడిగితే అట్లా అవుతుందని అడగాలి అనుకున్నా ఆడికైనా. నువ్వు నాకు నచ్చావు సీమ సూప్ వస్తుంది అట్లా అయిపోయింది. బాబాయ్ పరిస్థితి గరం ఉందిరా ఇది. ఇప్పుడే వేడిది. ఉత్తపడది డైలాగ్ చెప్తాను కదా, చేయగడగా వద్దా అనుకున్నా కానీ గింత గుణంగా అయితే అనుకోలే. ఘోరం ఇది. నేర్చుకోవాలి. కడవకున్నా కానీ అయిపో. లేతలేరా బాయి ఉయ్యాల
అరే మన మెడలు ఇరుతారా తన్నుడు పెడుతుడు తన్నుడు చూస్తుండే ఏం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక ఎగిరే గేమ్ అయితే ఆడబోతున్నాము. రీసెంట్గా కొత్త ఇంట్రడ్యూస్ చేసినాం కదా హెలిప్యాడ్ పైన, అదే గేమ్ ఆడుతున్నాం. నేను పేర్లు చెప్తా ఉంటా, నువ్వు ఉన్నావు కదా కోతి. ఉన్నా ఎగిరేదానికి ఏళ్ళు లేపాలి, ఎగరడానికి కింద ఉండాలి. ఓకే అనాలి మళ్ళా ఎగురు అనాలి. ఓకే పెట్టరా. హెలికాప్టర్ ఎగురు, లేట్ చేసినా గుద్దుడే, తప్పు చెప్పినా గుద్దుడే. ఓకే నన్నేం చూస్తుర్రు విమానం ఎగురు, రాకెట్ ఎగురు, సైకిల్ ఎగురు, అందరూ ఎగిరినాం. పిట్ట ఎగురు, పంది ఎట్లుంది విమానం ఎగురు, రాకెట్ ఎగురు, హెలికాప్టర్ ఎగురు, సైంటిస్ట్ గద్ద ఎగురు, మీరు కొట్టుకోవాలి. కూర బాగా కొడుతుంది. సీరియస్ ఆడుతుంది బాగా. సీరియస్ అవుతుడు మొత్తం. కుక్క విమానం ఎగురు మూతి గట్ల పెడితేనే గట్టి కొట్టాలనిపిస్తుంది. విమానం ఎగురు, రాకెట్ ఎగురు, హెలికాప్టర్ ఎగురు, పేపర్ ఎగురు అమ్మా పేపర్ ఎగిరిపి అంతే. మీకు గాడికే రావాలి. విమానం, హెలికాప్టర్, 2-3 చెప్పంగా లాస్ట్ ఎగురుతారు వాళ్ళంతా వాళ్ళు. పిట్ట ఎగురు, మోటార్ ఏం మోటార్ గాలి మోటార్ ఎగురు, గాలి మోటార్ గాలి మోటార్ వాడే అనుకున్నాడు. దెబ్బలు ఉత్తావట. విమానం ఎగురు, రాకెట్ ఎగురు, గద్ద ఎగురు, విమానం హెలికాప్టర్ ఎగురు, చినిగిపోయిన కాగితం స్టార్టింగ్ విమానం, రాకెట్, చలో విమానం, సైకిల్ ఊకే రాకెట్ అంటే ఎగురు దబా పాను లేకపోతే నిన్నే కొడతావు. కరెక్ట్ అది. మరి నిన్నే కొడతావు. మరి గాయ గుర్తుకొస్తాడు అక్కడ మనమే పక్క. విమానం ఎగురు, రాకెట్ ఎగురు, హెలికాప్టర్ ఎగురు, సైకిల్ మళ్ళా సైకిల్ మళ్ళా విమానం ఎగురు, హెలికాప్టర్ ఎగురు, పావురం ఎగురు, పిట్ట ఎగురు, పొట్ట ఎగిరి తీసేడు. కొడితే ఇంత సీరియస్ అయిపోయింది. అది నేను కొడితే కాదు, నీకు సకలకులో వేసేటప్పుడు ఇక్కడ బండి బొర్రలేదా నువ్వు కొట్టినావు, నువ్వే కొట్టినావు. సరే నేనే కొట్టినా, ఇంకోసారి కొడతా. అబ్బో అందుకే సీరియస్ ఎందుకు ఆడుతున్నావు? కోదిగాడు వేడు తాక పానం చచ్చిపోయినా ఏమైంది ఆడుతున్నావు? ఏమైతుంది నెక్స్ట్ వేసుకోపోడే. బాబాయ్ గాడు స్వీట్ డబ్బు ఉండే అదేనా దాచిపెట్టిండట, అది ఏమంటే ఇత్తలేడు, కావాలంటే లెంకలాడుకోర్రి అంటుండు. ఒకవేళ మాకు దొరికింది అనుకో దొరకకుంటే బాబాయ్కి ఇస్తాం. మరి నేనే తీసుకుంటా. ఏంటి ఎప్పుడే కదా వాడు గియాంగిరనే పెట్టిండ్రు ఆయన. ఉంది మా బోటు బాబా
ఇప్పుడు ఎట్లా విన్నావా సాయి బోటు బాబాయ్ గొర్రె పిల్ల బాబాయ్ పోటే గా పబ్జి ఆడితే వచ్చి అది కూడా కాదు చచ్చిపోతారు చూడు గడ్డిలో చెప్పుకున్నారు గాలు కాదు జెండలు బాగా కొడుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి? మళ్ళీ స్టార్టింగ్ ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండలు బాగా కొడుతున్నాయి. గడి చెప్పు ఇటు కాదు వర్షాలు బాగా పడుతున్నాయి. చలి బాగా పెడుతుంది. మారాని కంట్రోల్లో పెట్టేసింది. మందు పెట్టింది నాకు. ఎండలు అయితే బాగా కొడుతున్నాయి, లోపల ఉడుకుతుంది. ఇప్పుడు చెప్పు ఏమో టార్గెట్ వేసిరు. తిరుపతి చేసేటోళ్ళు లేరు ఇక. నీళ్ళు తాగుతున్నావు మళ్ళా తాగను పిండుతావా? పిండనా? ఇప్పుడే వింటావా? వినదు ఇప్పుడు. రాను తాగుతారా మీరు? నేనైతే తాగుతాను. నేనైతే వేసుకుంటా. గానికి కింద ఇస్తున్నారు వినడానికి. పిండకరా వీడియో తీస్తాడు. పిసుకోకట్లా నువ్వు తీయన్నా. నువ్వు ముట్టకట్లా ఈ పచ్చి చేతులు ఉప్పు చేతులు ఎండకి ఎత్తైనా మొత్తం వెస్ట్ ఇండీస్ మొత్తం జిడ్డు జిడ్డు అయినా అందరం ఘోరంగా ఉడకపోతుంది. నిన్న నుంచి మరి ఎట్లుంటది. గాయస్ తిట్టడానికి మెలకన్నా ఉందా లేదా కామెంట్ చేయరు. ఏం చెప్తున్నావు అన్న? పీకినా నీ ముఖంగానే మాకు మంచిగా వస్తుంది. ముసలి లక్క వస్తుంది నేను. ముసలి తాత అంకుల్ ಮತ್ತೆ నువ్వు సాయికడ పెద్దనమాటగా పెద్ద బాబు మంచిగా వస్తుంది. అరే ఎవరో మనతో ఉండి క్యాంపింగ్ చేసినట్టుగా కామెంట్ పెట్టారు. మతిని కిట్టు సాయన్న కంటే పెద్దోళ్ళు. సాయన్న అరే అరే అంటే నాకు బాగా అనిపిస్తుంది. ఇప్పుడైతే గాయస్ నెక్స్ట్ టైం కామెంట్స్ రెడీ చేస్తున్నా. ఎండకు తట్టుకోలేక మా వాళ్ళు మీరు చూడొచ్చు మొత్తం ఎట్లా పడిపోయారు ఇడికైనా అన్నాక. ఒకవేళ ఈ క్యాంపింగ్ సాయంత్రం స్టార్ట్ చేసి ఉంటే ఈరోజు కూడా సాయంత్రం దాకా ఉండవలసి వస్తుండే కాబట్టి ఘోరంగా ఉండే పరిస్థితి. మనం నిన్న ఎన్నిటి స్టార్ట్ చేసినా 2:20కో 2:26కో స్టార్ట్ చేసినాం కదా. అదే టైం. ప్రజెంట్ టైం వచ్చేసి మీరు చూడొచ్చు 2:07 అయితే అవుతుంది. సో ఇంకా 20 minutes ఏమో ఉంది అప్రాక్స్. సో ఇప్పుడు నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి క్రిష్ వ్లాగ్స్ అని ఉన్నది. సాయన్న బ్యాంబూస్తో బోట్ తయారు చేసి దాని మీద ఓవర్ నైట్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం. కాకపోతే మన దగ్గర బ్యాంబూస్ దొరికే ఒకవేళ వీడియో షూట్ చేయాలి అంటే బ్యాంబూస్ కొనుక రావాలి, వీటితో తయారు చేయాలి. చేద్దామారా? చేద్దాం. మాట్లాడుతుంది మంచిగా ఉంటుంది వీడియో కూడా చేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిద్ధార్థ్ గౌడ్ అని ఉన్నది. ద మోస్ట్ ఫన్నీయెస్ట్ వీడియో, ఆల్ ద బెస్ట్ ఫర్ 1 million subscribers అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహేష్ యాడ్స్ అని ఉన్నది. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వీడియోస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్, కంగ్రాచులేషన్స్ అన్న, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీమ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మహేందర్ అని ఉన్నది. హాయ్ బ్రోస్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ యువర్ వీడియోస్, మా కామెంట్ చదవండి అని అయితే కామెంట్ చేసిండు. మా విక్కీ రెడ్డి హ్యాపీగా ఫీల్ అవుతారట వాళ్ళ కొడుకు చదివినాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రావణ్ బైర్ అని ఉన్నది. నైట్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వాయిస్ రిమూవ్ చేయండి అని కామెంట్ చేసిండు. నైట్ ఇట్లా కిరికిరి సౌండ్ వస్తుంది పురుగులు, అది అవి ఉంటేనే న్యాచురల్గా అనిపిస్తుంది, అందుకని అవి ఇట్లా తీసేయము, ఉంటూనే ఉంటాయి ప్రతి వీడియోలో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గణేష్ ధనుష్ అని ఉన్నది. అన్న 5 kg సమోసా వేయండి. ఈటింగ్ ఛాలెంజా? తయారు చేయమంటారు. ఒక సమోసా 5 kg ఉండనట.
కష్టమే అది జోకి అది అది ఎల్ల గోలిస్తావు. అది ఒకవేళ గోల్ ఇచ్చి ఛాలెంజ్ చేసినా వీడే గెలుస్తాడు, కిట్గాడే ఓడిపోతాడు. ఇప్పుడే గుద్దాలి ఇక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రోలర్ ఎక్స్ అని ఉన్నది. అన్న రోలర్ స్కేట్స్ వేసుకొని స్కేటింగ్ ఛాలెంజ్ చేయండి అని కామెంట్ చేసిండు. ఇప్పుడైతే లేవు మన దగ్గర, చేద్దాం. ఏదిగా పైల బుట్ల మా తినడానికి ఉన్నట్టే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మేకల భాస్కర్ అని ఉన్నది. విజ్జు తయారు చేసిన హెలికాప్టర్ ని చూపిస్తాం అన్నారు కదా, ఎప్పుడు చూపిస్తారు? నీ హెలికాప్టర్ ఏదిరా? ఉన్నది కానీ ఇట్లా ఎక్కడికక్కడ ఇరిగిపోయినాయి, మళ్ళీ తయారు చేయాలి. ఉన్నట్టు ఇరిగిపోయింది అని అన్నే ఉంది, ఏడుంది అన్నే కిరాయికి ఇచ్చిన అంటే మొన్న పోయింది, మళ్ళీ ఇరగొట్టుకోవచ్చు వాళ్ళు. ఒకటి తయారు చేసిన హెలికాప్టర్ చూపిస్తాం ఏదైనా వీడియోలో. ఇవి నేను చదివిన కామెంట్స్. ఇంకా టైం వచ్చేసి ఎంత ఉంది అంటే 20 minutes ఉంది, ఇంకా 10 minutes చిల్లర ఉన్నది. సో వెయిట్ చేద్దాం. క్యాపీకి అయితే క్లోజ్ చేద్దాం. వేడా క్వశ్చన్ అయితే లేదు. సో ఫైనలీ గాయ్స్, ఇది ఈరోజు వీడియో. ప్రజెంట్ టైం వచ్చేసి 2:29 అవుతుంది. మనం క్యాంపింగ్ 2:22కి స్టార్ట్ చేసినాం. 24 hours దీంట్లో మన టైం వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయింది. ఆల్రెడీ సామాన్ మొత్తం బయటకు పంపించేసినాం టైం అయిపోగానే. సో మేము ఈ సంచుల ఇల్లు ఏదైతే ఉందో దీంట్లో సక్సెస్ఫుల్గా 24 hours సర్వైవ్ అయితే అయినాం. ఒకవేళ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంది కదా, ఒకవేళ 20K లైక్స్ కంప్లీట్ చేసిరు అనుకోండి, నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోలో మతిని గానికి మహారాణి గెటప్ అయితే వేస్తాము. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయ్యేది. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే మనం 1 millionకి చాలా క్లోజ్ ఉన్నాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. దేనికి బాయ్ బాయ్. ఇక్కడ చూసి రా షార్ట్ అప్పని గమనిస్తురా మీరు అసలు. స్టార్టింగ్ నుంచి షార్ట్లు ఉన్నావుగా. ప్యాంట్ వేసుకోలే నిన్న, నైట్ మార్చినట్టుండు. నైట్ బయటికి పోయి వచ్చిన. ఇంతగా బయటకు పోయినావా? ఎందుకు? ఘోరంగా అయింది పరిస్థితి. మరి అది పోకపోతే ఇంత ప్రశాంతంగా ఉండేటన్నా. ఇప్పుడు దీనిగా బయటకు వెళ్ళాం. మొత్తం బయటికి వెళ్ళినా పని కానిచ్చేసి మళ్ళీ లోపలికి దొరికినా. రేపు పొద్దుగాల చెప్దాం తీ అని అనుకున్నాం రాత్రి. అయితే మళ్ళీ ఒకసారి లాస్ట్ ఫైనల్గా అప్పాలు పడాల్సిందే పరి. వాడు బయటకు పోయినందుకన్నా నెక్స్ట్ క్యాంపింగ్ లో మారానికి గట్ట పేస్ చేస్తాను.